పాల్గొంటున్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు. మరి కాసేపట్లో సిబిఐ మాజీ జేడీ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. మోహన్ గారు, బేసిక్గా మీరు మాజీ రంజీ ప్లేయర్ కూడా, స్పెసిఫిక్గా చూస్తే ఈ టైంలో అసలు ఐపీఎల్ అవసరమా అంటే ఏం చెప్తారు డైరెక్ట్గా? డెఫినెట్లీ లైఫ్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ ఐపీఎల్ ఫ్రాంచైజ్ కమిటీ వచ్చి వాళ్ళు డిసైడ్ చేయాలా. సో ఇట్లాంటి టైంలో, పాండమిక్ టైంలో, ఎస్పెషల్లీ కోవిడ్-19, సో రిస్క్ ఎందుకు చేయాలా? మన లైఫ్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పోస్ట్పోన్ చేసి మీరు జూన్లో ఆడొచ్చు, జూలైలో ఆడొచ్చు. అండ్ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ ద గేమ్ ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళని డిక్లేర్ చేసేయండి. బికాస్ ఆఫ్ ద రీజన్స్ నాట్ కంట్రోలబుల్ ఇన్ ఇండియా. సో ఇండియా ఇప్పుడు మన తెలంగాణలో చాలా ఎక్కువ అయిపోయింది. నా ఉద్దేశం అంటే లైఫ్ ఆఫ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ చాలామంది వాళ్ళ భయంతో కూడా వాళ్ళు ఎక్కువ మంచి పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. అండ్ లాస్ట్ వీక్ బి ముత్తుకృష్ణ, ఫార్మర్ రంజీ ట్రోఫీ ప్లేయర్ ఫ్రమ్ హైదరాబాద్, సన్ ఆఫ్ పిఆర్ భూపతి, అండ్ ఆల్సో మై బ్రదర్ మోహన్, అండ్ ఆల్సో అశ్విన్ యాదవ్, ఇద్దరు రంజీ ట్రోఫీ ప్లేయర్స్ from Hyderabad. They passed away because of heart attack. Breathing problem అయింది. And Muthukrishna is 65, but Ashwin Yadav 33 years. ఇద్దరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లేయర్స్ వీళ్ళు. నా ఉద్దేశంలో ఏమంటే యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ ద గేమ్ మెంటలీ దే ఆర్ అప్సెట్ చాలా మంది ప్లేయర్స్. పైసలు వీళ్ళు ఐపీఎల్లో చాలా బెట్టింగ్ తోటి వాళ్ళు బెటర్ మనీతో వాళ్ళు కొనుక్కున్నారు. కానీ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. అండ్ ఈ స్టేజ్లో డెఫినెట్లీ ది బీసీసీఐ లేకపోతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుని మంచి మంచి ప్లేయర్స్ అన్నీ వెళ్ళిపోతున్నారు. ఆండ్రూ టై, జాంపా, ఈవెన్ రిచర్డ్సన్, దెన్ అశ్విన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఫర్ ఇండియా. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మనం అశ్విన్ అయితే చాలా స్పష్టంగా చెప్పాడు, కోవిడ్ కారణంగా తన కుటుంబ సభ్యులు కొందరు బాధపడుతున్నారు కాబట్టి ఈ సమయంలో నేను వాళ్ళ తరపున ఉండాల్సిన అవసరం ఉందన్నది ఆయన చేసిన ప్రకటన. కరెక్ట్ అండి సతీష్ గారు. ఇప్పుడు ఒక ఇంటికి పెద్ద మనిషి ఆయన క్రికెట్ ఆడడానికి పోతున్నాడు, ఇక్కడ ఇంట్లో అంతా ప్రాబ్లం ఉండేటప్పుడు, అండ్ ఎస్పెషల్లీ తమిళనాడు, కర్ణాటక, ఈవెన్ తెలంగాణ బికమ్ మోర్. అక్కడ నువ్వు ఫ్యామిలీలో నువ్వు ఇంట్లో ఉంటే చాలు, అంత ధైర్యం వస్తుంది. అవును, అది ఇంపార్టెంట్ అండి. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సిబిఐ మాజీ జేడీ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్ గారు. సార్, ఒకవైపు దేశంలో కరోనా ప్రమాద గంటకులు మోగిస్తోంది. ఇలాంటి సమయంలో ఐపీఎల్ అవసరమా అన్న ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఐపీఎల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే కరోనా పెరగడానికి ప్రధానమైన కారణం ప్రజలు ఈ ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో కాకపోవడం. అంటే మాస్క్ వేసుకోకపోవడం, హ్యాండ్ హైజీన్ ఫాలో కాకపోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం. కానీ ప్రస్తుతం ఉన్న కరోనా ఐపీఎల్ ప్యాటర్న్ మీరు చూస్తే స్టేడియంస్ లోకి ఎవరిని వదలట్లేదు. అంటే స్టేడియంస్ లో క్రౌడ్స్ ఎక్కడ ఉండవు, ఓన్లీ ప్లేయర్స్ ఆడతారు. వాళ్లతో పాటు వచ్చిన వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయోబబుల్లో ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కరోనా దీనివల్ల వ్యాపిస్తుంది అన్న ఒక ఇదేదైతే ఉంటుందో అది టోటల్ గా రిమూవ్ చేశారు. ఎందుకంటే స్టేడియంలోకి ఎవరిని అలౌ చేయట్లేదు కాబట్టి. కానీ మీరు ప్రధానంగా చూస్తే ఇప్పుడు ఒక 5 ప్లేయర్స్ ఈ కరోనా దీని నుంచి మన ఐపీఎల్ నుంచి బయటికి వెళ్లారు. ఇందాక ఇంకొక విశ్లేషకులు ఉన్నారు, వాడు పేరు నాకు తెలియదు కానీ బట్ నేను వింటున్నాను. ముఖ్యంగా అశ్విన్, తర్వాత వచ్చేసి జంపా, కేన్ రిచర్డ్సన్, ఆండ్రూ టై, లియామ్ లివింగ్స్టన్ అని ఈ 5 ప్లేయర్స్ వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో ఒకరు అశ్విన్ మన వాళ్ళు అయితే మిగతా 3 ఆస్ట్రేలియా వాళ్ళు, ఒకతను ఇంగ్లాండ్. వాళ్ళు ప్రధానంగా చెప్పడం ఏంటంటే ఇక్కడ కరోనా కేసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి మా దేశంలో మళ్ళా మేము రిటర్న్ వెళ్లాలంటే, ఎందుకంటే May 30th ఫైనల్ మ్యాచ్ ఉంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇన్ కేస్ ఈ కేసెస్ పెరిగిపోతే మా కంట్రీలోకి ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ బ్యాన్ చేయబోతున్నారు. అందువల్ల మేము మళ్ళా అక్కడికి మా దేశానికి చేరుకోగలమా లేదా అని కొంతమంది ప్లేయర్స్ చెప్పడం జరిగింది. యాక్చువల్ గా మీరు కరోనా వ్యాప్తి గురించి చెప్పుకుంటే ఐపీఎల్ ఈజ్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు కరోనా స్ప్రెడ్ అన్నది మనం చూసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రజలను ఇళ్లలో కూర్చోబెట్టడం కూడా చాలా అవసరం ఈ టైంలో.
ప్రజలు కూడా ఇళ్లలో ఉండాలి, బయట తిరగకుండా. కాబట్టి నేనేమనుకుంటానంటే ఈ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ చాలా మంది ఇళ్లలోనే ఉంటున్నారు. అది కూడా వన్ వే ఆఫ్ స్టాపింగ్ పీపుల్ ఫ్రమ్ గోయింగ్ ఆన్ ది రోడ్స్. అందువల్ల ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏదైనా ప్లేయర్స్ ఎవరైనా వెళ్ళిపోవాలంటే కూడా వాళ్ళు ఇన్ కేస్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోవచ్చు అని బీసీసీఐ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి కరోనా స్ప్రెడ్ గురించి ఐపీఎల్ కు ఆ రెండింటికి కనెక్టివిటీ లేదని చెప్పేసి నేను అనుకుంటాను. ఎక్సెప్ట్ అందులో ఉన్న ప్లేయర్స్ కున్న స్ట్రెస్, ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి ఐ థింక్ దే ఆర్ ఇన్ దిస్ బబుల్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు ఐపీఎల్ చూస్తే అది సెప్టెంబర్ లో అయింది. యాక్చువల్ గా మార్చి నుంచి మే వరకు ఉంటుంది, కానీ లాస్ట్ టైం సెప్టెంబర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్ గా ఇప్పుడు, కాబట్టి ఆల్మోస్ట్ 1 year ఈ బయో బబుల్ లో ఉండడం అంటే ఇట్ ఈస్ ఆల్సో వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. కాబట్టి కొంతమంది ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారని వాళ్ళు చెప్పడం జరిగిందండి. అంటే లక్ష్మీనారాయణ గారు, ఒకటి మీరు అన్నట్టుగా ఐపీఎల్కి సంబంధించి ఎక్కడ క్రౌడ్స్ని అలౌ చేయట్లేదు కాబట్టి ఆ పరిస్థితి లేదన్నది ఒకటి. రెండు, ఒకవైపు దేశంలో పరిస్థితి ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఆడటం కరెక్టా అన్నది ఒకటి. అంటే ఈ తరహాగా ఎంటర్టైన్మెంట్గా ఒక గేమ్ని కంటిన్యూ చేయడం కరెక్టా అన్నది ఒక విమర్శ. రెండోది, ప్రస్తుతం చాలామంది రోగులకి ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరకని కఠిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు, కంపెనీలు, అలాగే బీసీసీఐ కానీ వీళ్ళందరూ ఈ వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఖర్చు ఆ విధంగా పెట్టడం కరెక్టేనా? వాటిని ఇలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తే బాగుందన్న వాదన మరొక వైపు వినిపిస్తోంది. ఇది ఏది కరెక్ట్ అంటారు? మరి అలాగైతే ఎలక్షన్స్ కూడా మానేయాలి. మరి వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయండి? ఒక్కొక్క మీటింగ్ కి లక్షల మంది వస్తున్నారు, వాళ్ళు మాస్కులు పెట్టుకోవట్లేదు, వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వట్లేదు. మరి దానివల్ల కరోనా స్ప్రెడ్ అవుతుంది. మరి అవి కూడా మానేయాలి. యాక్చువల్ గా మీరు చూసుకుంటే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ 6 months ఏ విధమైన ఎలక్షన్స్ మేము కర్ణాటకలో కండక్ట్ చేయము, ఒక 14 days మేము లాక్డౌన్ అనౌన్స్ చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. యాక్చువల్ గా మీరు చూసుకుంటే మమతా బెనర్జీ గారు మిగతా 3 phases ఆఫ్ ఎలక్షన్స్ కూడా కలిపి ఒకే రోజు పెట్టండి అని అడిగారు ఆవిడ. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంది, అది కుదరదు, ఆ షెడ్యూలింగ్ మేము చేయలేమని. మరి మీరు ఈ విధంగా దీనికి వాదిస్తుంటే ప్యారలల్ గా ఇది కూడా వాదించాలి. మరి ఎలక్షన్స్ మనం ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అన్నది కూడా ఆలోచించాలి. రైట్. క్యాన్సిల్ చేసి కావాలంటే మీరు రాష్ట్రపతి పాలన పెట్టి అంతా సరి అయిన తర్వాత మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు. అందులో పెద్ద విశేషం. ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో చూసుకున్న ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్, అవి కూడా కండక్ట్ చేస్తున్నారు. మరి ఇవన్నీ ఆలోచించుకుంటూ కేవలం ఇది ఐపీఎల్ మ్యాచెస్ కు మాత్రమే మనం వర్తించవచ్చు అన్నది, అంటే మీరు అన్నారు ఎంటర్టైన్మెంట్ చూడకూడదా అని. ప్రజలు సినిమాలు చూస్తున్నారు టీవీల్లో, వాళ్ళు కావలసిన ఈ హాట్ స్టార్ లో గానీ, తర్వాత అమెజాన్ వీడియోలో గానీ, వీటిలన్నింటిలో రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చూసుకుంటున్నారు. అంటే యాక్చువల్ గా నేను అదే చెప్పాను, ఐపీఎల్ మ్యాచెస్ వల్ల జనాలు అట్లీస్ట్ ఇంట్లో ఉంటున్నారు 3:30 నుంచి అట్లీస్ట్ 11 o'clock వరకు. లేకుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే వుడ్ హావ్ గాన్ ఆన్ స్ట్రీట్స్. ఆ విధంగా మనం ఆలోచించాలి. అది అన్నది నేను అంటానండి. ఎందుకంటే ఈ వీటికి సంబంధించిన స్పాన్సర్షిప్ గానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ అయిపోయాయి. ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఐపీఎల్ కు సంబంధించినది బీసీసీఐకి అరౌండ్ 5,000 crores దాకా వస్తుంది. దాని నుంచి కావాలంటే మనం పీఎం కేర్స్ గానీ వీటిలన్నిటికీ కూడా ఫండ్స్ ఇచ్చే విధంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఆ ఫ్రాంచైజీలు, ఆ సంస్థలు కొంత మీరు అన్నట్టుగా పీఎం కేర్ కి కొంత ఫండ్ చేయడం కానీ, లేదంటే ఇప్పుడు ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళకు చెయ్యి వేయటం కానీ, ఆ మైండ్ సెట్ కూడా రావాలి కదా అని. ఇప్పుడు బీసీసీఐని మనం అడగాలి. అవును, బీసీసీఐని ఇప్పుడు అడగాలి. మీకు ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలు వస్తుంది దీంట్లోంచి. అందులోంచి మీరు యూ డొనేట్ సంథింగ్ అన్నది మనం చేస్తే మనకు విల్ గెట్ ఫండ్స్. రైట్. ఇప్పుడు ఏంటంటే అబ్రప్ట్ గా మనం స్టాప్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఇష్యూస్ అన్ని మొదలవుతాయి మళ్ళీ. కాబట్టి దీని నుంచి హౌ టు గెట్ మాక్సిమం మనీ టు ది గవర్నమెంట్ అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. రైట్. మోహన్ గారు, లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు, అంటే ఇప్పుడు అన్ని రకాలుగా అన్ని కొనసాగుతున్నాయి, బట్ ఐపీఎల్ వల్ల కేవలం జనం ఎవరు లేరు, అంటే ఎక్కడ ప్రేక్షకులు లేరు, బట్ వాళ్ళ వరకు ఆడుతున్నారు. రెండోది, ఐపీఎల్ మ్యాచ్లు ఉండటం వల్ల కొందరు ఇంకా రోడ్లపైకి రాకుండా ఇంటికే పరిమితం అవటం వల్ల వాళ్ళు రాకుండా అవుతుంది, అది కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది అనేది లక్ష్మీనారాయణ గారు చెప్తుంది. కానీ మనం చూస్తే ఆండ్రూ టై ఒక వ్యాఖ్య కూడా చేశాడు. ఆసుపత్రుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం కరెక్ట్ కాదు. ప్లేయర్స్ సెక్యూరిటీ పరంగా అంతా సేఫ్గానే ఉన్నా ముందు ఇదే పరిస్థితి ఉంటుందన్న గ్యారంటీ ఉంటుందా అన్నది ఆయన లేవనెత్తిన ఒక అంశం. అంటే ఏముంటాయి ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించిన రూల్ పొజిషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, మీరు ఇందాక అన్నారు జూన్లోనో ఆగస్టులోనో ఇప్పుడు నిర్వహించుకోవచ్చని. అంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల వరకు ఆ రిజల్ట్స్ని అట్లా ఉంచి వాయిదా వేసి మనం మిగతా నిర్వహించవచ్చా?
లేదంటే ఒక్కసారి సీజన్ స్టార్ట్ అయిన తర్వాత సీజన్ ముగించడం అనేది ఒక నిబంధనగా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఐపీఎల్ అండ్ బీసీసీఐ ఇది సపరేట్ కమిటీస్ అండి. సో ఐపీఎల్ బీసీసీఐ తోటి మాట్లాడుకొని అట్ దిస్ స్టేజ్ ఆఫ్ ది గేమ్లో ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళని డిక్లేర్ చేయొచ్చు. డ్యూ టు సో మెనీ రీజన్స్ అనేబుల్ టు ఇదని. బట్ ఆండ్రూ టైప్ చెప్పింది మాట ఏమంటే నా ఉద్దేశంలో అంటే ఏ ప్లేయరు వాళ్ళు వెళ్ళిపోవాలని అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే దే డోంట్ వాంట్ టు స్టే బికాజ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉండాలా, ఫ్యామిలీతో ఉంటే వాళ్ళకి కొంచెం మారల్ కరేజ్ ఉంటుంది. అండ్ ఈవెన్ బెన్ స్టోక్స్ కూడా వండర్ఫుల్ ప్లేయర్, ఈ వెంట్ ఆఫ్ టు ఇంగ్లాండ్. సో సార్ చెప్పినలాగా చాలా మంచి మాట చెప్పిండు. మీరు ఎలక్షన్ అని కంటిన్యూ చేసేటప్పుడు డెఫినెట్లీ ఐపీఎల్ చాలామంది ఫారిన్ ప్లేయర్సు వీళ్ళు ఆడి మనం కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతామని వాళ్ళ ఉద్దేశం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు టీంలో కూడా 20-25 ప్లేయర్స్ వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఏ ప్లేయర్ అంత వాంటెడ్ టు గో అండ్ జాయిన్ ద ఫ్యామిలీ వెళ్ళిపోవచ్చు. బట్ కంటిన్యూటీ ఆఫ్ ది ఈ టోర్నమెంట్ వచ్చి ఐపీఎల్ ప్రైవేట్ ఫ్రాంచైజ్ కమిటీ ఉన్నది. వాళ్ళు బీసీసీఐ తోటి మాట్లాడుకొని ఒక డిసిషన్కి రావాలి. డిసిషన్ వస్తే అది యాక్సెప్టబుల్ టు ఎవ్రీ వన్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డిసిషన్ రాకుండా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారో చాలామంది ఫారిన్ ప్లేయర్స్ ఎందుకు ఆడాలని అనుకుంటున్నారు అంటే కొందరు బికాజ్ క్రౌడ్ అలౌట్ చేయటం లేదు స్టేడియంలో. వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు అంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళకి ఎక్కువ జాబ్స్ లేదు. ఇట్లాంటి ప్రైవేట్ టోర్నమెంట్స్ ఆడి వాళ్ళు చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు కొనుక్కుండే. సో క్రిస్ మారిస్ అంత పెద్ద ఆల్రౌండర్ కాదు, బట్ 16.25 crores తోటి ఆయన కొనేటప్పుడు సౌత్ ఆఫ్రికన్ ప్లేయరు ఆయన ఈ సో హ్యాపీ అండ్ ఆయన పెర్ఫార్మెన్స్ కూడా బాగున్నది. సో ఇట్లాంటి ఇష్యూలో ఏమవుతుందంటే అన్లెస్ ది ప్రైవేట్ ఫ్రాంచైజ్ ఓనర్స్ వాళ్ళు అందరూ కలిసి వీల్ స్టాప్ దిస్ టోర్నమెంట్ అట్ దిస్ స్టేజ్ అని అంటేనే అది స్టాప్ అవుతుంది. అండ్ చాలా బెనిఫిషియల్. అంటే బీసీసీఐకి పైసలు వస్తుంది, బీసీసీఐ వచ్చి స్టేట్ అసోసియేషన్కి వాళ్ళు పైసలు ఇస్తారు, వాళ్ళు డెవలప్మెంట్కి చేసుకోవచ్చు. చాలా కనెక్టెడ్ ఉన్నదండి. సో దే హ్యావ్ టు సిట్ అండ్ ఈవెన్ దో గవర్నమెంట్ ఈస్ సేయింగ్ దాట్ ఈస్ వెరీ సివియర్. రైట్. అంటే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అన్నారు, అంటే ఇప్పుడు బీసీసీఐకి సంబంధించి దాదాపు 4,000 నుంచి 5,000 కోట్లు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమయంలో కొంత మీరు సాయం చేయండి అని గట్టిగా అడగాల్సిన అవసరం ఉందని. డెఫినెట్లీ. అంటే ఈ 18 నుంచి కూడా కొంత హెల్ప్ చేయాల్సిన వాతావరణం ఉంది కదా. డెఫినెట్లీ. ఇప్పుడు ఫర్ గుడ్ పర్పస్ వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ముత్తుకృష్ణ ఫార్మర్ రంజీ ట్రోఫీ ప్లేయర్ అండ్ అశ్విన్ యాదవ్ పాస్డ్ అవే రంజీ ట్రోఫీ లాస్ట్ వీక్. అంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ చేయాలి. ఎస్సీఏ విల్ డెఫినెట్లీ డూ సమ్. నా ఉద్దేశంలో అంటే ఇఫ్ ద ప్లేయర్స్ కంటిన్యూయింగ్ టు ప్లే దెన్ ది ఫ్రాంచైజ్ ఓనర్స్ షుడ్ టేక్ ద డెసిషన్. రైట్. అంటే లక్ష్మీనారాయణ గారు ఖచ్చితంగా బీసీసీఐ రెస్పాండ్ అవ్వాలంటున్నారు ఒకటి. రెండోది అంటే ఐపీఎల్ను ఆపే ప్రసక్తే లేదు, ఆటగాళ్ళు ఎవరు వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చు అంటూ బీసీసీఐ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అంటే ఓవరాల్గా మిగతా ప్లేయర్స్ కూడా వెళ్ళే యోచనలోనే ఉన్నారని, అంటే భారతదేశంలో ఉన్న పరిస్థితి చూస్తున్నప్పుడు కొంత వాళ్ళు కూడా ఒక ప్యానిక్కి గురవుతున్నారని. అలాంటప్పుడు కొంత ఖచ్చితంగా షెడ్యూల్స్ పరంగా డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. అప్పుడు ఆ వాయిదా వేయాలనుకోవచ్చా? ఉంటుందండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ వెళ్ళిపోయి. ఎందుకంటే ప్రతి టీంలో కూడా ప్లేయింగ్ 11 ఉంటుంది, మిగతా ప్లేయర్స్ కూడా ఉంటారు. అంటే ఇన్ కేస్ ఒకరిద్దరు వెళ్ళిపోతే మిగతా ప్లేయర్స్ అక్కడ తీసుకొని టీం రన్ చేయొచ్చు. కానీ మీరు చెప్పినట్టు పొజిషన్ చాలా మంది వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు ఐ థింక్ బీసీసీఐ అండ్ ఐపీఎల్ బోర్డ్ ఏదైతే ఉందో వాళ్ళు కూర్చొని దే మే టేక్ ఎ డెసిషన్, పోస్ట్పోన్ చేయడం కానీ లేకుంటే మళ్ళా వన్ సిచ్యువేషన్ ఆల్ రైట్ అయిన తర్వాత పెడదామా అన్న విషయం గురించి మనము ఆలోచించుకోవాలి. యాక్చువల్గా మీరు చూస్తే కోవిడ్ పరిస్థితుల్లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఈజ్ ఫర్ పీపుల్ గోయింగ్ ఇన్ డిప్రెషన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ కోవిడ్ అని కూడా చాలా మంది డాక్టర్స్ మాట్లాడారు మీరు చూస్తే. యాక్చువల్గా కోవిడ్ టైంలో మీరు గనక ఇమ్యూనిటీ బాగా ఉండి తర్వాత మీరు కాన్ఫిడెంట్ మూడ్ లో ఉంటే కూడా కోవిడ్ అంతగా ఎఫెక్ట్ చేయదని చాలా మంది డాక్టర్స్ చెప్పడం జరిగింది. కీపింగ్ యువర్ సెల్ఫ్ వెరీ యాక్టివ్ అండ్ కీపింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ గుడ్ మూడ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. అందువల్ల ఏంటంటే చాలా మంది ఈ ఐపీఎల్ మ్యాచెస్ అవి చూస్తూ కూడా దే ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ దే ఆర్ డూయింగ్
సమ్ యాక్టివిటీ కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళలో కూడా ఆ డిప్రెషన్ అయ్యో అంతా అయిపోయింది ఒక రకమైన పానిక్ కూడా సెట్ అవ్వదు అనమాట. పానిక్ సెట్ అవ్వకుండా చూసుకోవడం కూడా దట్ ఈస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడింగ్ మీడియా ఆల్సో. మనం ఏంటంటే పానిక్ సెట్ చేసేమేమవుతుందంటే చాలా మంది ఈ పానిక్ లోకి వెళ్ళిపోతారు, అయ్యో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆ విధమైన ఫీలింగ్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో దట్ ఈస్ ఏ ఈజీ వే ఆఫ్ దిస్ థింగ్ ఆల్సో. ఎందుకంటే బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ రెసిస్టెన్స్ పడిపోతుంది. కాబట్టి ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం అనమాట. కాబట్టి ప్లేయర్స్ ఎక్కువ మంది డిసైడ్ చేసుకుని వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటే ఆ టైంలో ఐ థింక్ ఓన్లీ 5 ప్లేయర్స్ వెళ్ళిపోయారు ఇప్పటి వరకు. లెట్ us see ఎంతమంది ప్లేయర్స్ వెళ్తారు. బీసీసీఐ కూడా క్లియర్ గా చెప్పింది, ఎవరైనా మేము రిస్ట్రిక్ట్ చేయట్లేదు, ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నది కూడా వాళ్ళు క్లియర్ గా దే హావ్ పుట్ దేర్ దిస్ థింగ్ అహెడ్ అనమాట. అంటే ఇప్పుడు వేల కోట్లు వెచ్చిస్తున్న కంపెనీలు కానీ మీరు అన్నట్టుగా బీసీసీఐ కానీ అంటే ఎలాంటి కంట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అంటారు? యా, అంటే ఇప్పుడు ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు ఈ అమౌంట్స్ ఉన్నాయి మన దగ్గర. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్, వ్యాక్సిన్ ప్రొడక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్టెప్ మనకు కావాల్సింది. ఇది కానీ మన కోవాక్సిన్ కానీ ఆర్ కోవిషీల్డ్ కానీ వీటిలో భారత్ బయోటెక్ కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకు అమౌంట్స్ ఇస్తున్నారు. ఐ థింక్ 2500 crores రిలీజ్ చేశారు దీని గురించి భారత్ బయోటెక్. కాబట్టి ఆ విధంగా మనం ఏంటంటే సెంట్రల్ గా పిఎం కేర్స్ కనుక ఇవ్వగలిగితే ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఆక్సిజన్ ఫెసిలిటీ ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో అవన్నీ కూడా పిఎం కేర్స్ నుంచి మేము కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే పిఎం కేర్స్ లో మనకి ఇవ్వగలిగితే ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో వాట్లకు ఫండ్ పిఎం కేర్స్ నుంచి వాళ్ళు ఇస్తారనమాట. అందువల్ల ఈ స్పాన్సరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వివో కావచ్చు, లేకుంటే అన్అకాడమీ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేసే. ఐ థింక్ ఈ సిచ్యువేషన్ లో ఫర్దర్ కాంట్రిబ్యూట్ చేస్తే ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి వీరి ద్వారా కూడా ఉపయోగం అవుతుంది. కాబట్టి ఎట్ ది సేమ్ టైం బీసీసీఐ కూడా, ఎందుకంటే మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 3270 crores ఈ టెలికాస్ట్ రైట్స్ స్టార్ ఇండియా వాళ్ళు ఇచ్చారు బీసీసీఐ. కాబట్టి 3270 crores ఆల్రెడీ ఉంది. తర్వాత 440 crores వివో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు, టైటిల్ ఐపీఎల్, వివో ఐపీఎల్ అని. కాబట్టి ఇటువంటి వాళ్ళు గనక పిఎం కేర్స్ కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఏ అవసరాలు ఎక్కడున్నాయో ఆ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ చేయొచ్చు అనమాట మనం. కాబట్టి ఆ విధంగా కాంట్రిబ్యూషన్స్ ఇండివిజువల్ కాకుండా పిఎం కేర్స్ సెంట్రల్ గా ఇవ్వగలిగితే అది ఎక్కడికి కావాలో అక్కడికి వెళుతుందని మనం ఆలోచించాలండి. రైట్. మోహన్ గారు, మీరేమంటారు ఈ విషయంలో? ఇలాంటి విపత్కర సమయంలో కంపెనీల బాధ్యత ఎలా ఉండాలి? డెఫినెట్లీ సార్ చెప్పినలాగా వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ చేయాలి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. అంటే వాళ్ళు ఇంత టీవీ రైట్స్ అన్ని ఇచ్చినాక ఈ పాండమిక్ టైంలో డెఫినెట్లీ ఆక్సిజను లేకపోతే మెడిసిన్స్ ఇదన్నీ ఇవ్వచ్చు. ఇంకోటి వచ్చి మన బీసీసీఐ ఆల్సో వాళ్ళు అందరి ప్లేస్కి వ్యాక్సినేషన్ ఇవ్వాలా అని వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ అవుట్. అంటే ఇప్పుడు మెంటలీ ఇప్పుడు సార్ చెప్పిన ఒక కానీ అది జరిగినట్లేదు. ఇప్పుడు ఐపీఎల్ సంబంధించి ఉన్న టీముల్లో సభ్యులందరికీ వ్యాక్సినేషన్ జరగటము కొంచెం ఆ కేర్ తీసుకున్నట్టుగా అంత కనిపించట్లేదు. ఈ బయోబబుల్ దీంట్లో ఉంటున్నారు తప్పించి, బట్ అందరికి వ్యాక్సినేషన్ చేయాలన్న కొంచెం అలాంటి చర్యలు ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, బీసీసీఐ ఆల్సో డిస్కసింగ్. అండ్ ఇంకోటి వచ్చి ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందంటే యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ డైలీ ఉండాలి. స్పోర్ట్స్ పర్సన్ డైలీ రొటీన్ వర్క్ చేస్తారు, ఆ ఫిజికల్ ఫిట్నెస్ చేసుకుని అండ్ డయట్ కూడా కంట్రోల్ చేసుకుని డెఫినెట్లీ మీ హ్యూమన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రెంగ్త్ యూ కెన్ ఫైట్ అవుట్ దిస్ పాండమిక్. బికాస్ మీరు చూడండి చాలామంది స్పోర్ట్స్ ఈవెంట్స్కు అయింది. బట్ ఒక నా ఉద్దేశంలో అంటే డోంట్ గెట్ ప్యానిక్, బీ కాన్ఫిడెంట్ అండ్ మీ వర్క్ అంటే డైలీ రొటీన్ వర్క్ మీరు చేసుకోండి. బికాజ్ ఐఎమ్ ఫార్మర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్. కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఉన్న సార్ కూడా ఇందాక చెప్పారు, మనం కాన్ఫిడెంట్గా ఫిట్గా ఉండి ఈజీగా దీన్ని ఫేస్ చేయొచ్చు. ఎక్కువ మంది డిప్రెషన్కి గురవటం వల్ల ఇమ్యూనిటీ మీద ఇంపాక్ట్ పడి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పారు లక్ష్మీనారాయణ గారు. కొందరు డాక్టర్ల అభిప్రాయాలు కూడా ఆయన క్రోడీకరించారు. కానీ ఇక్కడ ఇప్పుడు అశ్విన్ కానీ వీళ్ళందరూ ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యులు కోవిడ్తో బాధపడుతున్నారని కొందరు వెళ్ళటం, మరికొందరు పరిస్థితులు బాగోలేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని అనటం. మూడు, ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇక్కడ భారత్ నుంచి వచ్చే విమాన రాకపోకలపై వీటిపైన నిషేధం విధించాయి. వీటన్నిటి నేపథ్యంలో కొందరు ప్రిపేర్ అయిపోతున్నారు. అంటే ఎవరికైనా వ్యక్తిగతంగా వచ్చేసరికి తన భద్రత, తన ప్రాణం, తన కుటుంబం అనే ఒక భావన ఉంటుంది కదా.
డెఫినెట్లీ అలాంటప్పుడు ఈ ప్లేయర్స్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్లేయర్స్ విషయంలో బీసీసీఐ వైఖరి ఎలా ఉండాలి? ఇప్పుడు అంటే ఏ ప్లేయర్ వెళ్ళిపోవాలంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వెన్ అశ్విన్ టేకెన్ పర్మిషన్ తీసుకుని, బికాజ్ మా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఉండాలా, మెంటలీ స్ట్రెంగ్త్ ఉండాలి. ఇప్పుడు బీయింగ్ ఏ ఫార్మర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ నేను, all the State Bank of India employees are working like soldiers. Right. We should appreciate them also. అంటే the service motivated ఉన్నారు. అండ్ మోర్ ఒక ప్లేయర్ పోయినాక ఇంకొక ప్లేయర్ వస్తారండి. ఒక పెద్ద ప్లేయర్ పోతే కూడా ఇంకొక ప్లేయర్ వచ్చి ఈక్వల్లీ పెర్ఫామ్ చేస్తారు. అంటే మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇన్స్పిరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్యాప్టెన్ పైన ఉంటుందండి ఎక్కువ. క్యాప్టెన్ ఒక టీంని ఎట్లా మోటివేట్ చేస్తారో, అండ్ ఆల్సో అదర్ ప్లేయర్స్ ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ తోటి చాలామంది ప్లేయర్స్ కూడా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దర్ పెర్ఫార్మెన్స్కో చూపడుతున్న వాళ్ళు. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ టాక్, హౌ యూ టేక్ ఇట్ అప్ ఇన్ యువర్ లైఫ్. బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ లైఫ్. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఈ కంపెనీలు బీసీసీఐ వీళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదనేది ఒకటైతే, స్పెసిఫిక్గా కరోనా ఉగ్రరూపంతో అల్లాడిపోతున్న భారత్ను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ అయితే ముందుకు వచ్చారు. ఆయన తన వంతు సాయంగా $50,000 పీఎం కేర్స్ ఫండ్కు ప్రకటించారు. రెండోది ఆయన చేసిన అప్పీల్ ఏంటంటే, మిగతా ఐపీఎల్ సభ్యులు కూడా స్పందించాలి. కరోనా విజృంభణతో ఆక్సిజన్ నిల్వల కొరత ఏర్పడింది, అందుకే ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. చిరు సాయమైన బాధితులకు ఎంతో ఉపయోగపడితే చాలని. అంటే ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్లో వచ్చిన ఇన్స్పైర్డ్గా చెయ్యాలని రావటం, మిగతా వాళ్ళకి ఆయన అపీల్ చేయటం, ఇంకా మన వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాకపోవటం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఏంటంటే అతను రెస్పాండ్ చేశారు ఆయన. ఇట్స్ ఎ వెరీ గుడ్ జెస్చర్ అండి. అంటే ఒక సమాజం మనకి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిగా స్పందించడం అన్నది మనిషి యొక్క సంస్కృతికి, సంస్కారానికి ఒక ఉదాహరణ అన్నమాట. అంటే కొంతమంది స్పందిస్తారు కాబట్టి ఈయన అప్పీల్ చేసింది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ థింక్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు రావడం మొదలు వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వన్స్ మన దాంట్లో ఒకరెవరైనా స్టార్ట్ చేసి వాళ్ళు ఇనిషియేట్ చేసి వాళ్ళు అప్పీల్ చేస్తే రావడం సర్వసాధారణంగా మనకు జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు చూస్తే ఐ థింక్ మన మైక్రోసాఫ్ట్ సత్యనాథన్ల గారు, తర్వాత సుందర్ పిచై గారు, వీళ్ళు కూడా దే కాంట్రిబ్యూటెడ్ టు పిఎం కేర్స్ అని ఈరోజు పేపర్లో చదవడం జరిగింది. అందువల్ల ఏంటంటే దే విల్ ఆల్ టేక్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే డబ్బులు ఉన్నారో వాళ్ళు కనుక కాంట్రిబ్యూట్ చేయగలిగితే దట్ ఈస్ దేర్ పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ. మనం సొసైటీ నుంచి ఎంతో తీసుకుంటుంటాం కాబట్టి ఆ సొసైటీ ఎప్పుడైతే క్రైసిస్ లో ఉందో ఆ క్రైసిస్ లో స్పందించడం మానవ ధర్మం అనమాట. ఇప్పుడు చూస్తే మీరు ఎంతో మంది ఎన్జిఓలు పనిచేస్తున్నారు ఫీల్డ్ మీద, మాస్కులు సప్లై చేస్తున్నారు, తర్వాత ఈ వలస కార్మికులకు ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు, రకరకాల పనులు వాళ్ళు చేస్తున్నారు. దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ. చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, రెస్పాండ్ కావట్లేదని అనడానికే లేదు. ఖచ్చితంగా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, ఉదాహరణను చూపిస్తున్నారు. చిన్న చిన్న వాళ్ళు కూడా ఈ కోవిడ్ తో బాధపడుతున్న రోగులకి భోజనం ఏర్పాట్లు చేయడం ఉచితంగా, ఇలాంటి వరకు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. కానీ క్రికెటర్లు అనుకున్నంత స్థాయిలో రెస్పాండ్ కాలేదన్న ఒక విమర్శ, ఆరోపణ బలంగా ఉంది. ఏకీపిస్తారా? ఐ థింక్ దే విల్ కాంట్రిబ్యూట్ అండి. అంటే ఆయన స్టార్ట్ చేశారు కాబట్టి ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ సరౌండింగ్స్ లో ఉన్నారు. మేబీ ఈ రోజు పేపర్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఐ థింక్ ఇన్ ది డేస్ టు కమ్ ఎవ్రీబడి విల్ కాంట్రిబ్యూట్. ఖచ్చితంగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారని అనుకుందాం. కాబట్టి ఏంటంటే అది ఇట్ మే టేక్ టైం, కానీ బట్ డెఫినెట్లీ దే విల్ కాంట్రిబ్యూట్. ఫిల్మ్ స్టార్స్ కూడా చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు. లాస్ట్ టైం మీరు చూసుకుంటే అక్షయ్ కుమార్ గానీ, మిగతా వాళ్ళు కానీ, మన చిరంజీవి గారు గారి, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా అనేక మంది ఫిల్మ్ స్టార్స్ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ కాంట్రిబ్యూట్ అండ్ దే విల్ స్ట్రెంగ్థెన్ ది నేషన్, హ్యాండ్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. రైట్. అంటే ఇక్కడ ఆదాయం ఎక్కువ తక్కువ అన్న చర్చ కాదు, కానీ బట్ కంపారిటివ్లీ ఐపీఎల్ ఇవన్నీ వచ్చిన తర్వాత క్రికెటర్స్కి కొంత ఆదాయం పెరిగింది కంపారిటివ్లీ. అంటే ఇలాంటి విపత్కర సమయంలో మిగతా వాళ్ళు స్పందించినట్టుగా క్రికెటర్లు స్పందించలేదు అన్నది ఒక ఆరోపణ మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ అవుతున్నాయి. ఒక మాజీ రంజీ క్రికెటర్గా మీరేం చెప్తారు? స్పందన సరైన రీతిలోనే ఉందా? ఇప్పుడు సార్ చెప్పినలాగా ప్యాట్ కమిన్స్ అనౌన్స్ చేసినంటే భారత్లో చాలా మంది ఆస్ట్రేలియన్ క్రికెటర్ చాలా మంది ప్లేయర్స్ డెఫినెట్లీ రెస్పాండ్ అవ్వచ్చు భవిష్యత్తులో, కానీ ఆ ఫీలింగ్ ఎందుకు మన వల్ల బయలుదేరలేదు అన్నది ఖచ్చితంగా వచ్చే ప్రశ్నే కదా. డెఫినెట్లీ వాళ్ళ ఫీలింగ్ ఉన్నదండి. డెఫినెట్లీ దే విల్ కాంట్రిబ్యూట్.
ఆఫ్టర్ ది బిఫోర్ ది టోర్నమెంట్ ఓన్లీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు చాలా మంది. ఈవెన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్స్ ఆల్సో దే ఫార్మర్ ప్లేయర్స్ ఆల్సో కాంట్రిబ్యూట్ చేస్తారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ బికాస్ కాంట్రిబ్యూషన్ విల్ కమ్ ఫ్రమ్ ఆల్ ది కార్నర్స్ అండి. Right. ఎవ్రీ కార్నర్ విల్ కాంట్రిబ్యూట్ బికాస్ ఈ టైంలో డెఫినెట్లీ మనం సొసైటీని అప్లిఫ్ట్ చేయాలి. బికాస్ దే ఆర్ డిప్రెస్ చాలా మంది. ఇది డిప్రెస్ ఎందుకు అవుతుందండి చాలా మంది. సో యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ యువర్ ఓన్ ఫ్రెండ్స్ అండ్ తెలిసిన వాళ్ళతోటి మాట్లాడాలి. చాలామంది మాట్లాడరు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మెంటలీ స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టే. Right. యూ డూ యువర్ వర్క్ Right. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఐ హోప్ ది ప్లేయర్స్ విల్ ఆల్సో కాంట్రిబ్యూట్. Right. సార్ చెప్పినలాగా ఆల్ ది ఇండియన్ ప్లేయర్స్ అండ్ ఆల్సో ది బోర్డ్ విల్ BCCI. on behalf of the players, board will also contribute. రైట్. That is a very good gesture. రైట్. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ ఆడటం ముఖ్యమా, అసలు ఐపీఎల్ ఉండాలా వద్దా, క్రికెటర్లు అనుకున్నంత స్థాయిలో ఎందుకు రెస్పాండ్ కావట్లేదన్న అంశంకు సంబంధించి ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.